తమిళనాడు అసెంబ్లీ ఈ డీలిమిటేషన్ చేయొద్దు, ప్రస్తుతం ఉన్న సంఖ్యను అలాగే కొనసాగించాలని తీర్మానం చేయటం జరిగింది. దాన్ని చాలామంది దాని మీద విపరీతమైన భాష్యాలు చెప్తూ అది అభివృద్ధిని అడ్డుకోవటమే అని మనకు ఈ వాట్సాప్ యూనివర్సిటీ బత్తాయిలు మొదలుపెట్టారు. ఇక్కడ ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియదు. వాస్తవ పరిస్థితులు రాజకీయ నాయకులు చెప్పరు. ఈ సంఘ సేవకులు, సమాజ సేవకులు, లేకపోతే ఇతరత్వ వాళ్ళు ఏదైనా ఒక ఇండివిజువల్ కంప్లైంట్స్ మీద, సో నాకేదో రేషన్ కార్డు రాలేదనో, లేకపోతే పింఛన్ రాలేదనో, లేకపోతే ఇతరత్ర వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంది. కానీ జనాలకు రాజకీయ చైతన్యం కలిగించటం అనేది ఈ 80 సంవత్సరాలలో, రేపు 80వ స్వాతంత్ర దినోత్సవం 80 సంవత్సరాల్లో జరగలేదు. సో అందువలన ప్రజలు వాళ్ళకు వాస్తవ పరిస్థితులు తెలియదు. మన దేశంలో 29 రాష్ట్రాలు, వీటన్నిటిలో ఉన్న ఎమ్మెల్యేలు ఇవన్నీ 4125 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంపీలు లోక్సభలో 543 మంది, రాజ్యసభలో 245 మంది ఉన్నారు. అంటే మొత్తము 4006, 4008, సో 4009, రఫ్గా 5000 అనుకోండి. 5000 ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళ ఒక్కొక్కరి ఖర్చు సంవత్సరానికి 50 లక్షలు. వాళ్ళ సెక్యూరిటీ కానీ, జీతభత్యాలు కానీ, వాళ్ళకి ఇచ్చిన అకామిడేషను, వాటర్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, ఇతరత్ర ఏదైనా కానీ 50 లక్షలు. సో అంటే దగ్గర మా సంవత్సరానికి 2500 కోట్లు మన వీళ్ళ మీద ఖర్చు అవుతుంది. సో 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 12,500 కోట్లు. 12,500 కోట్లు వీళ్ళను మేపడానికి, వీళ్ళ ఖర్చులకే ఖర్చు అవుతుంది. ఇది తక్కువే, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇది తర్వాత వాళ్ళకి ఏదో 5 కోట్లు సంవత్సరానికి కాన్స్టిట్యున్సీ, అదే నియోజకవర్గ నిధులు అని ఉన్నాయి. అవి లెక్కేయలేదు. అవి లెక్కేసి ఇంకా చాలా బోల్డ్ కోట్లు అవుతాయి. సో పరిస్థితులు అంటే ప్రస్తుతం ఉన్న వీళ్ళతోనే ఈ లెక్క తేలింది. సో దాన్ని పెంచారనుకోండి, పెంచితే ఏమవుతుంది? డబుల్ అవుతుంది. డబుల్ అవుతే ఏమవుతుంది? 12,500 కోట్లు 25,000 కోట్లు అవుతుంది. సో ఒక టర్ముకు 25,000 కోట్లు అయితే, సో మీరు ప్రజాధనాన్ని మీ ఖర్చులకు, మీ లగ్జరీస్కు, మీ వీటి కోసమే వాడటం చేస్తే ఇక ప్రజలకు మీరేం చేస్తారు? సరే, వీళ్ళు ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఈ 500 మన లోక్సభలో ఉన్న 543 మందిలో ఎందరూ మనకు వీళ్ళంతా ఏ మేరకు అటెండెన్స్ ఇస్తున్నారు? సో వీళ్ళు ఎంపీలు రాజ్యసభ కానీ, లోక్సభ కానీ మినిమం 75% అటెండెన్స్ ఇవ్వాలి. చాలామంది 75% అటెండెన్స్ ఇవ్వటం లేదు. మన కొన్ని రాష్ట్రాల్లో అయితే, మనకు ఆంధ్రాలో జగన్ గారు, ఇక్కడ కేసీఆర్ గారు వాళ్ళు రావటమే లేదు సభకు. జీతాలు తీసుకుంటున్నారు. దే ఆర్ పూర్ పీపుల్. వాళ్ళకు రైతు బంధు ఇచ్చినా తీసుకుంటారు. ఇది దేశంలో నడుస్తుంది. సో దేశం మరి ఎలా ముందుకు పోతుంది? 80 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి సరే, ఇక్కడ ఇంకోటి గమనించారు. ఈ ఎంపీలు ఇందులో 75 నుంచి 80% వరకు కలంకితులు. వీళ్ళ మీద రకరకాల కేసులు ఉన్నాయి. చాలామంది మీద ఒక 20, 25, 30% వరకు
సివియర్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, రేపు మర్డర్ లాంటివి కూడా. సో వీళ్ళు మనకు చట్టాలు చేసే ప్రజాప్రతినిధులు, నాయకులు. మరి ఏం చెప్తాం దీనికి? సో దానికి ఏంటి, మమ్మల్ని అడ్డుకోలేదు. ఇప్పుడు మన దగ్గర ఎలా ఉందంటే చట్టాలు చేసేది అసెంబ్లీ, పార్లమెంటు. సో వాళ్ళే చేసుకుంటున్నారు చట్టాలు, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు. ఒక ఉద్యోగం మీద ఏదన్నా మచ్చపడితే తీసేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఎంత అడ్డగోలు పని చేసినా, దొంగతనం చేసినా, కూలి చేసినా అతని సభ్యత్వం రద్దు కాదు. సో వాళ్ళు ఆ విషయంలో వాళ్ళు పగడబందిగానే ఉన్నారు. సరే, ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించండి. మనకు వీళ్ళల్లో ఇంత 543 మంది ఎంపీస్లో ఏ మేరకు వీళ్ళు లోక్సభలో పార్టిసిపేట్ చేస్తున్నారు డిబేట్స్లో అనేది చూస్తే 9 మంది 5 సంవత్సరాలలో ఆవులెంతకు తప్ప నోరు తెరవలేదు. 9 మంది ఆవులించినప్పుడు అని ఉండొచ్చు, కానీ ఒక ప్రశ్న అడిగిన వాళ్ళు కాదు. తక్కిన వాళ్ళు ఆవరేజిన మనకు 183 క్వశ్చన్స్. సో 543లో 183 క్వశ్చన్స్ ఫర్ డే చొప్పున ఈ ఆవరేజిన వస్తున్నాయి ప్రశ్నోత్తరాలు. దాని మీద వీళ్ళు రైటింగ్లు ఇవ్వటం, వాళ్ళు రైటింగ్లు ఇవ్వటం, తర్వాత అసెంబ్లీలో, పార్లమెంట్లో చెప్పటం, ఇవ్వడం. ఇక్కడ మన దీన్ని పెంచటము అని అంటే ప్రభుత్వ ఖజానా మీద ఎక్కువ బరువు వేయటం, ఎక్కువ మంది రావటం వల్ల మనకు ప్రజలకి ఏమైనా మేలు జరుగుద్దంటే జరగదు. రాజకీయ పార్టీలకు వాళ్ళు టికెట్లు ఆశించే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకి అందరికీ టికెట్లు ఇవ్వడానికి వీళ్ళకు సాధ్యపడటం లేదు. కాబట్టి సో మనకు టికెట్లు ఇవ్వడానికి సాధ్యపడకపోతే మరీ బలవంతుడైతే ఆడికి ఎమ్మెల్సీ ఇస్తాడు, లేకపోతే ఆర్ఎస్ రాజ్యసభ మెంబర్ ఇస్తాడు. సో ఈ రకంగా వాళ్ళు నడిపించుకుంటూ వస్తున్నారు. సో దాన్ని వాళ్ళ బరువును తగ్గించుకొని వాళ్ళ మీద ఒత్తిడి తగ్గించుకోవడానికే ఈ పెంపకం. ఇది ఆమోదయోగ్యం కాదు. వీ డోంట్ వాంట్ డీలిమిటేషన్, వీ డోంట్ వాంట్ ఇంక్రీజ్ ఆఫ్ ది థింగ్స్. ఒకవైపు ఎంప్లాయీస్ను తగ్గించుకుంటూ పోతున్నారు, రాజకీయ నాయకులు పెంచుకుంటూ పోతున్నారు. గమనించండి, ప్రజలు ఎంప్లాయీస్ను తగ్గిస్తున్నారు, వాళ్ళకు విఆర్ చేసి పంపించేస్తున్నారు. రైల్వేలో ఐఎస్టీ ఎంప్లాయిడ్ ఉండే, నెక్స్ట్ టెలికాం ఉండే, డిఫెన్స్లో ఉండే, ఏది ఎక్కడ అన్నీ తగ్గించుకుంటూ వస్తున్నారు. అటు సైడ్ ఖర్చు లేకుండా, బట్ వీళ్ళు మాత్రం పెంచుకుంటూ పోతున్నారు. సో ఒక్కొక్క రోజు వీళ్ళ ఖర్చు ఎంత? ఇప్పుడు మోడీ గారు దగ్గర ఆయన ట్రిప్పులకే 550 కోట్ల రూపాయలు మనకు విదేశీ యాత్రలకే అయిందని అన్నారు. ఆయన ఒకప్పుడు సీఎం గుజరాత్కు ఉన్నప్పుడు ఆయనకు అమెరికా వాళ్ళు వీసా ఇవ్వలేదు. అది ఒకప్పుడు పరిస్థితి. సో ఆ పగ ఆయన తీర్చుకుంటున్నట్టున్నాడు. మొత్తం కనబడని ఇంతింత దేశాలకు కూడా పోతున్నాడు. సో అందువల్ల మనము ఈ వీడియో ద్వారా ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రజలకు ఎక్కువ మంది ఎంపీలు అవసరం లేదు, ఉన్నవాళ్ళు చాలు. అందువల్ల డీలిమిటేషన్ అనేది పక్కన పెట్టి, సో డీలిమిటేషన్ దాన్ని పెంచటము, వాళ్ళకు మళ్ళా సకల సౌకర్యాలు ఇవన్నీ ప్రభుత్వం మీద, మన ప్రజల మీద అనవసరమైన పన్నులు వేసి మీరు ఇంకా దోపిడీ కొనసాగించటం ప్రజలు అంగీకరించరు. 54 రూపాయలు 74 రూపాయలు ఉన్న పెట్రోల్ ఇప్పుడు 110 చేశారు మోడీ గారు. చాలా కాలం నుంచి 100 పైనే ఉంది. ఎందుకంటే పాతకాలంలో బ్యారెల్ లెక్కన ఉండేది. మరి ఇప్పుడు బ్యారెల్ ఎంతన్నా కానీ వీళ్ళ లెక్క దోపిడీ జరుగుతూ ఉంది. వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. అందువల్ల సో ప్రజలు పీపుల్ డిమాండ్ ఆన్ 80th Independence Day that there should be no delimitation. Thank you.